వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. ఇవాంటి బులెటిన్ చూద్దాం. గోపాలపట్నం జిల్లా పరిషత్ బాలబాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థుల చేతి కొరక 20,000 సీడ్ బాల్స్ తయారీ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ గణబాబు గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థుల వినూత్న ప్రయత్నాన్ని ప్రశంసించిన ఆయన ప్రకృతి పరిరక్షణలో ఈ చర్యలు ఎంతో ముఖ్యమని చెప్పారు. కొండల, నది ఒడ్డుల, మైదాన ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా వీటిని విస్తరిస్తామని నిర్వాహకులు తెలిపారు. లక్ష సీడ్ బాల్స్ తయారు లక్ష్యంగా ఫౌండేషన్ ముందుకెళ్తోంది. మరి కొద్దిసేపట్లో గణబాబు గారు రాబోతున్నారండి, ఎమ్మెల్యే గారు. కాబట్టి విద్యార్థులందరూ కూడా మీ యొక్క పాఠశాల పేరును నిలబెట్టడం కోసం చక్కటి క్రమశిక్షణతో మీ పని చేస్తూ కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. దయచేసి పిల్లలందరూ మాట్లాడొద్దు. మీరు గొడవ పరువు పోతుంది. విద్యార్థులందరూ కూడా నిశ్శబ్దంగా ఉండవలసిందిగా కోరుతున్నాం. గుడ్ మార్నింగ్ చెప్పండి. తెలియలేదు. గుంటూరులో కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పలు అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. విజయవాడ వెస్ట్ బైపాస్ 93% పూర్తి కాగా సెప్టెంబర్ లోపే పూర్తి చేస్తామని తెలిపారు. ఎయిమ్స్ కనెక్టివిటీ అక్టోబర్ నాటికి సిద్ధమవుతుందన్నారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు, వినుకొండ గుంటూరు హైవేలకు ప్రణాళిక పూర్తయింది. జలజీవన్ మిషన్, అమృత్ 1 నీటి సమస్యలు త్వరలో పరిష్కరిస్తామని, పీఎం సూర్యఘర్ పథకంలో 10,000కు పైగా సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. ర్యాంప్ అడిగాం. ఇప్పటికీ సెంట్రల్ గవర్నమెంట్ 70 మీటర్స్ ఏదైతే వాళ్ళు ఇవ్వడానికి విల్లింగ్గా ఉన్నారు, అంతవరకు వీళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. దాని మీద ల్యాండ్ అక్విజిషన్ అన్నిటినీ కూడా చూసుకుంటా ఉన్నారు. సో అది ఒక ప్రాసెస్కి వచ్చిందని చెప్పారు. అయితే మనం చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఇంకా ఎక్కువ కావాలని అడుగుతా ఉన్నాం. ప్రస్తుతానికైతే 70 మీటర్స్కి అయితే జూలై ఎండ్కి చాలా వరకు ఒక ఐడియా వస్తుంది ఎంతవరకు తీసుకునేదని చెప్పారు. అదేవిధంగా వినుకొండ గుంటూరు నేషనల్ హైవే 544D, అందులో టెక్నికల్గా అంతా అప్రూవ్ అయిపోయింది. అక్కడికి సెంట్రల్ గవర్నమెంట్ పంపించామని చెప్పారు. అదొకటి ఫాలో అప్ చేసుకోవాలి మేము అక్కడ. అదేవిధంగా గుంటూరు నిజాంపట్నం పోర్ట్ కనెక్టివిటీకి కూడా అలైన్మెంట్ అప్రూవల్ అయిపోయింది. ఇది కూడా ఢిల్లీలో కొంత పెండింగ్ ఉంది, అది కొంచెం ఫాలో అప్ చేసుకోవాలి. సో ఇవి హైవేస్ ఇష్యూస్ వచ్చేటప్పటికి. అదేవిధంగా రైల్వేస్లో నందివెలుగు ROV పెండింగ్ ఏదైతే ఉందో అది టెక్నికల్ శాంక్షన్ వరకు అయిపోవచ్చింది. కాంట్రాక్టర్ని ఫైనలైజ్ చేస్తారు త్వరలో. అదేవిధంగా LC నెంబర్ 3 ఇన్నర్ రింగ్ రోడ్డు, నెంబర్ 6 పేరేచర్ల, ఇవి రెండు కూడా ఒక 1.5 మంత్లో కాంట్రాక్టర్ ఫైనలైజేషన్, టెక్నికల్ ఫైనాన్షియల్ శాంక్షన్ అయిపోవస్తున్నాయి. LC 14 ఇంకా ఇష్యూ, కొన్ని స్మాల్ ఇష్యూస్ ఉన్నాయి. LC 312 సంజీవయ్య నగర్, శ్యామలా నగర్ దగ్గరికి వచ్చేటప్పటికి ఎస్టిమేట్స్ ఇంకో 10 డేస్లో అవుతాయి. అదేవిధంగా నెహ్రూ నగరు, సీతా నగరంలో కొన్ని అక్కడ కూడా ఇబ్బందులు ఉన్నాయి. అక్కడ RUB చేయాలా, ROB చేయాలా అనే దాని మీద కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. దాన్ని నెక్స్ట్ మేము ఇంజనీర్లను తీసుకొని వెళ్ళి సైట్ విజిట్ చేసి దానికి ఒక క్లారిటీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్కి వచ్చేటప్పటికి అమృత్ 2 స్కీము నిన్న టెండర్స్ కాల్ఫర్ చేశారు. వీళ్ళు అనేది జూలై 21కి టెండర్ ఫైనలైజేషన్ అయ్యి ఆగస్టు 15కి వర్క్ స్టార్ట్ అవుద్దని చెప్పారు.
వైసీపీకి కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే నైతికత లేదని ప్రజలు 2024లో బుద్ధి చెప్పినా ఇంకా మేకపోతు గాంభీర్యంతో ప్రజలను తప్పిదారి పట్టిస్తున్నారన్నారు మంత్రి వాసంశెట్టి సుభాష్. ఏడాది పాలనలో 90% హామీలు అమలు అయ్యాయని, మెగా డిఎస్సి, తల్లికి వందనం, ఉచిత బస్సు, ఇండస్ట్రియల్ పార్కులు, అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. వైసీపీ హయాంలో హామీలను తుంగలో తొక్కారని, దివాలా తీశారని, అభివృద్ధి మా ఎజెండా అంటూ మంత్రి మండిపడ్డారు. కొన్ని వ్యాఖ్యలు చేస్తా వెళ్ళారు ఎలక్షన్ టైంలో. నేను మంచి చేస్తేనే నాకు ఓటేయండి అని ఒక పక్క చెప్తూ, వై నాట్ 175 అని చెప్తూ మరి ఎలక్షన్ బరిలోకి దిగారు. మరి ప్రజలందరూ కూడా మంచి చేశారో లేదో ఆ రోజే తేల్చి చెప్పారు, 11 సీట్లకు పరిమితం చేసి. మరి ఈ నెపంలో ఉద్యమాలు చేయటం మేమేదో ప్రజల తరపున పోరాడేస్తున్నట్టు ఫీల్ అవుతా ఉన్నారు. గత 5 సంవత్సరాలు తీసుకుంటే వీళ్ళు ఏ హామీ నిలబెట్టారు? జిల్లాకో ఎయిర్పోర్ట్ అన్నారు, మద్యపాన నిషేధం అన్నారు, ఎస్సీలు బీసీలు నా ఎస్సీలు నా బీసీలు నా ఎస్టీలు అన్నారు. ఎస్సీలు బీసీలు ఎస్టీలు 26 పథకాల నుంచి 28 పథకాలు తీసేసి మరి వెన్నుపోటు కొట్టడం జరిగింది. అదేవిధంగా సిగ్గుపడవలసిన ఆంధ్రులందరూ సిగ్గుపడవలసిన విషయం ఏంటంటే రాజధాని లేని రాష్ట్రం చూసాం గత 5 ఏళ్ళు కూడా. అలాగే పోలవరాన్ని పూర్తిగా నిర్లక్ష్యం వహించారు. ఎక్కడ కూడా పోలవరం ఒక ఇటుకు కూడా పేర్చలేదు, పోలవరం వైపు దృష్టే పెట్టలేదు అసలు. అదేవిధంగా ఏ హామీ ఇచ్చినా సరే, ముఖ్యంగా మీ పాత్రికేయ విలేకరులకు ఇచ్చిన హామీలు కూడా ఒకరు కూడా నెరవేర్చలేదు. ఇలా చెప్పుకుంటా పోతే ఏది నెరవేర్చకే కేవలం వాళ్ళ కార్యకర్తలకు 10,000కి 15,000కి అలవాటు చేశారు తప్ప. వైసీపీ నాయకులు మాపై అసత్య ప్రచారాలు చేస్తూ తమ ఉనికిని కాపాడుకోవాలనే ప్రయత్నంలో అబాసపాలవుతున్నారని తిరుపతి నగర డిప్యూటీ మేయర్ మునికృష్ణ విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. తిరుపతిలో శుక్రవారం జరిగిన వైసీపీ సభలో పెద్దిరామచంద్రారెడ్డి మరియు కరుణాకర్ రెడ్డి టీడీపీ పార్టీపై దుష్ప్రచారం చేస్తూ సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదంటూ టీడీపీ పార్టీపై ఆరోపణలు చేశారని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు సూపర్ 6 పథకాలు అమలులో ఉన్న వైసీపీ నాయకులు గ్రహించలేదు అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నెరవేర్చలేదు అని ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నిన్న కూడా తిరుపతిలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కావచ్చు, అలాగే మాజీ ఎమ్మెల్యే తిరుపతి కరుణాకర్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏమీ చేయలేదు, చంద్రబాబు నాయుడు గారు మోసం చేసేస్తున్నారు, ప్రజల్ని ఏదో చేసేస్తున్నారు అని చెప్పి మోసం చేస్తున్నారు. చంద్రబాబు నేను పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారికి, కరుణాకర్ రెడ్డికి ఒకటి ప్రశ్న. ఈ జిల్లాలో మీరు ప్రజలకు ఉపయోగపడే పని ఒక్కటి చేశారా? పెద్దిరెడ్డి గారు మీరు ముఖ్యమంత్రి తర్వాత, ఆ రోజు ముఖ్యమంత్రి తర్వాత మీరే ముఖ్యమంత్రి మారి వ్యవహరించారు. ఈ జిల్లాలో ఉమ్మడి జిల్లా గాని సెపరేట్ జిల్లాలో గాని ప్రజలకు సంబంధించిన పని ఉపయోగపడే ఒక్కటి చేశారా? మీరు చెప్పండి. కనబడడం లేదా, వినపడడం లేదా? ఒక్కసారి మీరు చూసినట్లయితే ఎన్డీఏ కూటమి సంవత్సర కాలం పరిపాలనలో ఏవైతే హామీలు చెప్పారో ఆ హామీలన్నీ కూడా 70% పూర్తి చేయడం జరిగింది. మీ అందరికి కూడా తెలుసు. ఇప్పుడే ఒకసారి అన్ని పథకాలకు కూడా మీకు తెలుసు. తల్లికి వందనం పథకం ప్రారంభమైంది. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ ఇస్తున్నాము. ఈ దేశంలోనే ఎక్కడా లేని విధంగా 16,347 టీచర్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చినాము. అదేవిధంగా చెప్పినాటివి చెప్పనాటివి కూడా తల్లికి వందనం పథకం కూడా సంవత్సరం కాలం పూర్తయిన సందర్భంగా అద్భుతమైన కార్యక్రమం జూన్ 12వ తారీఖున ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా మీరు ఒక్కసారి చూసినట్లయితే కల్లుగీత కార్మికులకు 10% మద్యం షాపుల్లో రిజర్వేషన్లు కేటాయించారు. అదేవిధంగా మత్స్యకారుల సేవలో ఏడాదికి 20,000 రూపాయలు వేట నిషేధ సమయంలో వారికి ప్రభుత్వం సహాయం చేస్తా ఉంది. అదేవిధంగా
చౌడేపల్లి మండలం గుట్టుకిందపల్లిలో ప్రేమ వివాహం చేసుకున్న శంకర్పై గ్రామ పెద్దలు అమానుషంగా వ్యవహరించారు. బీటెక్ చదువుల కోసం యువతి తల్లిదండ్రులు 4 లక్షలు డిమాండ్ చేయగా శంకర్ కుటుంబం చెల్లించిన జంటపై గ్రామ బహిష్కరణ విధించారు. శంకర్ ఇంటిపై రాళ్ల దాడికి పాల్పడ్డ యువతి బంధువులు, ఇంటి ముందు ముళ్ల పొదలు వేసిన గ్రామ పెద్దలు. శంకర్ గతంలో సౌమ్యను పెళ్లి చేసుకున్న విషయం వెలుగులోకి రావడంతో సంఘటన కొత్త మలుపు తిరిగింది. మా ఇంటి ముందర పెద్దగా మొన్ను ఒడ్లు దింపేసినారు. మా పిల్లలు ఇంట్లోకి పోయేది వచ్చేది కాకుండా ఇబ్బందులు పెడుతున్నారు. మమ్మల్ని ముళ్ళ కంపలు వేసినారు. ఇంటి ముందర మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇంకొక అమ్మాయిని మళ్ళీ పిలుచుకొని పెళ్లి చేసుకున్నాడు. ఊర్లో న్యాయం చేసినారు. న్యాయం చేసినా అయినా రాళ్ళు వేస్తున్నారు. ఇంటి మీదకి రానికన్నా చేస్తున్నారు మమ్మల్ని. ఊర్లో న్యాయం ఏం చేశారు? 4 లక్షలు తీర్మానం ఇచ్చినాము. ముళ్ళ కంపలే పిలుచుకొని పెళ్లి చేసుకున్నాడు. మధురవాడ జీవీఎంసీ జోన్ 2 పరిధి 13వ వార్డు ఆరిలోవ కృష్ణాపురంలో కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమిపై అక్రమంగా ఏర్పాటు చేసిన షెడ్లను అధికారులు పోలీసులు సహకారంతో తొలగించారు. ఈ చర్యలో టౌన్ ప్లానింగ్ ఏసీపీ తిరుపతిరావు, టీపీఓ బాలరాజు, బిల్డింగ్ ఇన్స్పెక్టర్ మహేష్ పాల్గొన్నారు. ప్రభుత్వ భూముల పరిరక్షణలో భాగంగా ఈ చర్యలు చేపట్టినట్టు అధికారులు చెప్పారు. తిరుపతి ఎస్వి మెడికల్ కళాశాలలో ఏపీ మెడికల్ కౌన్సిల్ ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి రిజిస్ట్రేషన్, రెన్యువల్ మరియు రీ-రెన్యువల్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అధికారికంగా ప్రారంభించారు. ఈ కేంద్రం ద్వారా వైద్యులు తమ నమోదులను సులభంగా నూతనీకరించుకోవచ్చని, వైద్యుల సేవలను మరింత పారదర్శకంగా మార్చేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని కలెక్టర్ తెలిపారు. కూడా చాలాసార్లు ఏపీ మెడికల్ కౌన్సిల్ అందరూ టెక్నాలజీని అప్గ్రేడ్ చేసుకుంటున్నారు, వీళ్ళు మాత్రం ఇంకా 1000 years బ్యాక్ ఉన్నారనే ఉద్దేశంతో ఉండేవారు. ఎందుకంటే 2012లో కూడా నేను పర్మనెంట్ రిజిస్ట్రేషన్కి వెళ్ళినప్పుడు అసలు ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎలా ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఏమి ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఉండేది కాదు. రెన్యువల్ చేసుకుంటున్నాం. ఎవ్రీ కైండ్ ఆఫ్ లైసెన్స్ రెన్యువల్ ఇట్స్ బీయింగ్ డన్ ఇన్ అ డీసెంట్రలైజ్డ్ వే. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే ఇక్కడ తిరుపతిలో కూడా ఈ వీకెండ్స్లో సాటర్డే సండే ఈ రెన్యువల్ సిస్టమ్ని ఇక్కడ తీసుకొచ్చినందుకు ఐ రియలీ అప్రిషియేట్ చైర్మన్ గారు అండ్ హిస్ టీమ్. ఎంటైర్ టీమ్ ఈజ్ హియర్. వెరీ కమెండబుల్ వర్క్ చైర్మన్ గారు. అదేవిధంగా lot of other decisions have been taken by AP Medical Council recently to ease the burden on the doctors, especially re-registration fees has been reduced substantially. Now it is 8,000 rupees for below 75 years and above 75-year-old people it's 6,000 rupees. అదేవిధంగా CME క్రెడిట్ పాయింట్లు ఏదైతే ఉన్నాయో now 65 years and above వాళ్ళకి 50%, 70 years above వాళ్ళకి 75% and 80 ఉన్న వాళ్ళకి ఇట్ ఈస్ ఎగ్జామ్టెడ్. సో దట్ ఈస్ వన్ మోర్ గుడ్ థింగ్. అంటే ముందుగానే 3 నెలలు ముందుగానే
మనం రెన్యువల్ అప్లై చేసుకునే సౌకర్యం కూడా కల్పించారు. అదేవిధంగా ఒకసారి బయోమెట్రిక్ పూర్తి చేసుకున్న తర్వాత ఇంకా జీవితాంతం కౌన్సిలింగ్కి రానవసరం లేదు. దిస్ ఈజ్ ఎ వెరీ బిగ్ రిలీఫ్ అండి. నథింగ్ హ్యాస్ బీన్ రిమోట్ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఇప్పుడు ప్రభుత్వం అన్ని సేవలు కూడా సుమారుగా 600 పైచీలకు రెగ్యులర్ డే టు డే సర్వీస్ అన్ని వాట్సాప్ ద్వారా మనం చేస్తున్నాం. సో అలాంటిది ఇక్కడ కూడా ఏపీఎంసీలో ప్రజాసేవకై రాజకీయాలలోకి వచ్చిన తాను ప్రజా సంక్షేమం అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తానని నూడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. నెల్లూరు నగరంలోని 14వ డివిజన్ వేపదొరవులో పార్కు పనులు ప్రారంభించిన ఆయన వైసీపీ హయాంలో సినా కబ్జాలను అడ్డుకున్నామని, ఇప్పుడు ప్రజలకు ఉపయోగపడే విధంగా యోగా కౌన్సిలింగ్ సెంటర్లతో కూడిన పార్కును అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. ఈ పార్కుకు మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి పేరును నామకరణం చేశారు. దాదాపు 6 నెలల ఏమి చేయలేకపోతున్నాం అనే బాధ నాలో ఎప్పుడు వెంటాడేది. నేను ఎప్పుడు పనిచేసే తత్వం నా చిన్నతనా నుంచి ఒక కాలేజీ విద్యార్థి సంఘాల్లో కానివ్వండి, ఏదైనా ఒక పనిచేసే తత్వం, పేదలకి ఒక పాటుపడాలనే తత్వం. ఈ నుడా ద్వారా రాష్ట్రంలో నెంబర్ 1 తేవాలని ఈ స్థానానికి వచ్చా. గతంలో నెంబర్ 1 తెస్తా అనుకున్నాం. ఆ రోజు నారాయణ గారి సహకారంతో నెల్లూరు చెరువు ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ కట్టించడం జరిగింది. అదే రకంగా పిచ్చేటి కళ్యాణ మండపం దగ్గర స్థలం ఆక్యుపై అయిపోతుంటే 3/4 ఎకరా స్థలాన్ని దాన్ని రక్షించి 2,20,00,000 పెట్టి ఆనాడు పార్క్ కట్టాం, నందమూరి తారక రామారావు పార్క్. దాని తర్వాత ఆదిత్యనగర్లో ఆ ప్లేస్ని అక్రమార్కులు ఆక్రమిస్తుంటే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పార్కు 1,05,00,000 పెట్టి నోడా కట్టించింది. వేపదొరువులో స్థలం ఆక్రమిస్తుంటే ఆనాడు ప్రసాద్ కోర్టులో వేసి ఆపిచ్చి 75 లక్షలు పెట్టి ఒక పేదల ప్రాంతాల్లో పార్క్ కట్టించాం. ఎవరు ఎప్పుడో ఎంతోమంది మంత్రులైనా ఎమ్మెల్యేలైనా గతంలో హరిజనవాడలో పార్కులు లేవు. అటువంటిది నేను వచ్చిన తర్వాత ఒక హరిజనులు ఉన్న ప్రాంతం వేపదొరు, అదే రకంగా యలవాడ దిన్నె, చింతారెడ్డిపాలెం, హరిజనవాడ ఈ ప్రాంతాల్లో ఆనాడు కట్టాం. మళ్ళీ ఇప్పుడు నుడా చైర్మన్ తర్వాత ఫస్ట్ బాలాజీ నగర్. నెల్లూరు అంటే నాకు చాలా ఇష్టం, ఐ లవ్ నెల్లూరు. అటువంటిది దాదాపు విజయనగరం జిల్లా రాజం నియోజకవర్గంలోని రేగిడి ఆముదాల వలస మండలం నరసనపల్లి సమీప తోటలో 9 ఏనుగుల గుంపు సంచరిస్తుండటంతో గ్రామస్తుల్లో ఆందోళన నెలకొంది. గతంలో పంట నష్టం ఎదురైన అనుభవంతో గ్రామస్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఏనుగులు గ్రామం చుట్టూ తిరుగుతున్నాయని, ఎప్పుడెప్పుడు లోనికి వస్తాయోనన్న భయంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఫారెస్ట్ అధికారులు తక్షణమే స్పందించి ఏనుగులను అటవీ ప్రాంతాలకు తరలించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. డిస్కో పోస్ట్ కార్డు కొట్టాలి వల్లండి ఇది వల్లండి మనకి అనుకోండి మన డిస్కో పోస్ట్ కార్డు డప్పు గుర్తు వరకు. చిత్తూరు జిల్లా తవనంపల్లె మండలంలోని అరకొండలో ప్రపంచ మలేరియా మాసోత్సవం సందర్భంగా మలేరియాపై అవగాహన ర్యాలీ ఘనంగా నిర్వహించారు. అపోలో నర్సింగ్ జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మలేరియా అధికారి వేణుగోపాల్ ఆధ్వర్యంలో దోమలు పుట్టకూడదు, కుట్టకూడదు అంటూ ప్రజలకు శక్తివంతమైన సందేశం ఇచ్చారు. వేపాకు పొగ, దోమతెరలు, శుభ్రతే మన ఆయుధాలు అని పేర్కొన్నారు. ప్రజలు డ్రై డే పాటించాలని అధికారులు సూచించారు.
మహేశ్వరం నియోజకవర్గం అల్కాపురిలో పివి నరసింహారావు జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ముఖ్య అతిథిగా రాష్ట్ర టీపీసీసీ సభ్యుడు దేపా భాస్కర్ రెడ్డి పాల్గొని పివి ఆశయాలకు అనుగుణంగా యువత నడవాలని పిలుపునిచ్చారు. దేశాన్ని గౌరవనీయ స్థాయికి చేర్చిన మహానాయకుడిగా పివి గౌరవించదగ్గ వ్యక్తి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకుడు చిలుక ఉపేందర్ రెడ్డి, పార్టీ శ్రేణులు, ప్రజలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నౌక అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ముఖ్యమంత్రి పదవి నుంచి రేవంత్ రెడ్డిని తప్పిస్తే పార్టీ కూలిపోవడం ఖాయమని వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఎన్నికలు నిర్వహించగా రాష్ట్రంలో 100 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, భాజపా పార్టీలు సహితం అంతర్గతంగా నిర్వహించే సర్వే రిపోర్టులు సహితం తన వద్దకు వస్తాయని, వచ్చే 3 నెలల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు వస్తాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను గ్రామ స్థాయిలో తీసుకుని వెళ్లి పార్టీని బలోపేతం చేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన శిష్యుడని అబద్దాలు కోరిన మండిపడ్డ దయాకర్ రావు 3 సార్లు ఎమ్మెల్యే అయిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యే, సీఎం మాట వినడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందని తెలిపారు. అధికార పార్టీ నాయకులు అక్రమ కేసులు పెట్టేందుకు యత్నిస్తారని, కార్యకర్తలు అధైర్యపడకుండా ముందుకు సాగాలని అన్నారు. సోషల్ మీడియా గ్రామీణ ప్రాంతాల్లో మరింత యాక్టివ్గా పనిచేయాలని సూచించారు దయాకర్ రావు. స్థానికుల సంస్థలు వస్తున్న క్రమంలో రైతులకు రైతు బంధు వేశారని తెలిపారు. వరంగల్ నగరంలోని నాని గార్డెన్లో వర్ధన్నపేట నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో వర్ధన్నపేటకు చెందిన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దీంట్లో మనం ప్రిపేర్ అయి ఉండాలి. మన ఇబ్బందులు చాలా ఉంటాయి. మన అధికారం లేదు కాబట్టి మనం నిలబడిన వాళ్ళని బెదిరిస్తారు, కష్టపడే వాళ్ళని బెదిరిస్తారు, కేసులు పెట్టాలనే ప్రయత్నం కూడా చేస్తారు. దయచేసి వీటన్నిటికి మనం సిద్ధపడాలి, మొండిగా పనిచేయాలి. నేను అందుకే ఈ కష్టకాలంలో మన వెంబడి ఉన్న వాళ్ళంతా లిస్టు తయారు చేస్తున్నా. ఇక్కడ మీటింగ్కి వచ్చిన వాళ్ళ లిస్టు కూడా తయారు చేస్తున్నా. ఎంపీటీసీ వైజ్గా ఎవరైతే కష్టపడుతున్నారో, యాక్టివ్గా రోల్ తీసుకుంటున్నారో ఎప్పటికప్పుడు లిస్టు తెప్పించుకొని రాబోయే రోజుల్లో కార్యకర్తలకు ఇంపార్టెన్స్ ఇవ్వాలనేదే నా ఆలోచన కూడా ఈ సందర్భంగా తెలియదు. ఇక్కడ ఎమ్మెల్యేకి చెప్పారు, ఇది గెలుస్తుంది, ఇది గెలవది, ఇది తప్పుడు క్యాండిడేట్ పెడుతున్నామని నేను మొండిగా వాదించినా కూడా కొన్ని నేను చెప్పినవి కూడా వినకుండా. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ శ్రీ భద్రకాళి దేవస్థానానికి పాలక మండలి నియమించారు. నియమించిన పాలక మండలిలో ఆర్యవైశ్యులకు 2 ధర్మకర్తలకు అవకాశం దక్కడంపై వరంగల్ పట్టణ ఆర్యవైశ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భద్రకాళి ధర్మకర్తలు అయిన తోపునూరి వీరన్న, అనంతుల శ్రీనివాసులను ఆర్యవైశ్యులు శాల్వాలతో సత్కరించి అభినందించారు. జై వాసవి. దండ పట్టుకోండి సార్, అన్ని రెడ్డి పట్టుకో. చూడండి సార్, మీరు జై వాసవి. ఈరోజు వరంగల్ పట్టణ ఆర్యవైశ్య సంఘం ఈసీ మెంబర్లు ఉన్నటువంటి తునుకునూరి వీరన్న గారు, అలాగే అనంతుల శ్రీనివాస్ గారిని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన వరంగల్ కోరుగల్లు పిలవెల్పినటువంటి భద్రకాళి అమ్మవారి
దేవస్థానానికి వారిని ధర్మకర్తగా నియమించినందుకు మన పట్టణ ఆర్యవైశ్య సంఘం నుంచి వారిద్దరిని కూడా ఇరువురిని కూడా సన్మానించుకోవడం జరిగింది. భవిష్యత్తులో కూడా మంచి పదవులు అలంకరించాలని చెప్పేసి ఈసీ మెంబర్లందరూ కూడా వారిని అభినందించడం జరిగింది. మాజీ ఎంపీ ఎమ్మిగనూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి బుట్టా రేణుకా గారు, సీనియర్ నేత బుట్టా శివ నీలకంఠం గారు, వీరశైవ లింగాయత్ విభాగం అధ్యక్షుడు వై రుద్ర గౌడ్ గారు కలిసి రిబ్బన్ కట్ చేసి ఆధునిక ఆసుపత్రి ప్రారంభించారు. బుట్టా రేణుక మాట్లాడుతూ ప్రాంతీయంగా ఇలాంటి ఆధునిక వైద్య కేంద్రాల అవసరం ఉంది. స్థానిక ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడం ఈ కేంద్ర లక్ష్యం. ప్రజల నమ్మకంతో విజయం సాధించాలని కోరుకుంటున్నాను అని పేర్కొన్నారు. ఆషాఢమాసం ఈ సంవత్సరం బోనాల కార్యక్రమం రేపు వచ్చే ఆదివారం 6వ తారీఖు నాడు ఉన్నాయి. మనము మన గజ్వేల్ పట్టణంలో ప్రతి సంవత్సరం కూడా ఆషాఢమాసంలో 2వ ఆదివారం బోనాలు తీసుకుంటాం. ఈసారి 2వ ఆదివారం ఆషాఢమాసంలో 6వ తారీఖు వస్తుంది కాబట్టి అందరూ ఈ బోనాల కార్యక్రమంలో పాల్గొనాలి. శుక్రవారం నాడు చండీ పారాయణాలు, శనివారం నాడు చండీ హోమము, కుంకుమార్చనలు, సామూహిక అమ్మవారు అభిషేకము, అన్నప్రసాదం ఉంటుంది. ఆదివారం నాడు అందరి ఈ గ్రామంలో ఉండబడేటువంటి అందరి చేత మహంకాళీదేవికి బోనాల సమర్పణ కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఈ బోనాల కార్యక్రమంలో పాల్గొనాలి. అమ్మవారికి బోనం సమర్పించాలి. మూడాన్న ప్రీతి మానస అన్నారు. అమ్మవారికి బెల్లపన్నం అంటే చాలా ఇష్టం. ఆ బెల్లపన్నము కుండలో పెట్టి తీసుకొని వచ్చినట్టయితే అమ్మవారు సంతోషపడి మంచి వర్షాలు, మంచి పాడి పంటలు పండుతాయి. కాబట్టి భక్తులందరూ కూడా బోనాల కార్యక్రమంలో పాల్గొనాలి. బోనాలు అమ్మవారికి సమర్పించాలి. అందరూ కూడా ధన్యులు కావాలి. మన గజ్వేల్ పట్టణంలో ఆషాఢ బోనాల ఉత్సవాలు ఘనంగా చేసుకోవడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మన గజ్వేల్ పట్టణంలో వెలిసినటువంటి శ్రీ మహంకాళి అమ్మవారి పురాతన దేవాలయం. ఈ దేవాలయ ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో కాళ్ళు సీతారావు గారి అధ్యక్షులు, అలాగే చాడా నందపాలశర్మ గారి నేతృత్వంలో మా యొక్క ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఈ ఆషాఢ మాసంలో వచ్చే నెల 4, 5, 6 తేదీల్లో 4వ తారీఖు నాడు చండీ పారాయణం, 5వ తారీఖు నాడు చండీ హోమం, అన్నప్రసాద వితరణ, కుంకుమార్చనలు, అభిషేకాలు, అలాగే 6వ తారీఖు ఆదివారము సామూహిక బోనాల కార్యక్రమము గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డులలో కూడా వాడవాడల భక్తు ప్రపత్తులతో ప్రజలందరూ కూడా ఈ యొక్క ఆషాఢ బోనాల ఉత్సవాలు తీసుకుంటారు. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.